భారత్ పట్ల అమెరికా వైఖరిలో మార్పు. ముందు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు ఎలా ఉందో చూశాము. భారత్ మూలాలు ఉన్న వ్యక్తి కూడా అక్కడ ప్రధాని అయ్యాడు. ఇప్పుడు అమెరికా వంతు అని చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ తర్వాత జరుగుతున్న మార్పులు సూచనప్రాయంగా చెబుతున్నాయి. భారత్ తమకి వ్యూహాత్మక భాగస్వామి అని, వారితో వ్యాపార సంబంధాల విషయంలో మరోసారి చర్చల ద్వారా ఇప్పుడు ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం కనుగొంటాము అని అమెరికా ఎంబసీ నుండి వెలువడిన ప్రకటన వారిలో వచ్చిన మార్పులను సూచిస్తోంది. తెగేదాకా దేనిని లాగకూడదు. మెత్తగా ఉన్నవాడిని ఒత్తబుద్ధి వేస్తే వాడు సహనం నశించి తిరగబడితే ఎలా ఉంటుందో మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా వారు అర్థం చేసుకోకలేకపోయినా చైనాలో జరిగిన సమ్మిట్ ద్వారా అర్థం చేసుకున్నారు. పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి మనల్ని బెదిరించాలి అనుకుంటే 1కి 4 సార్లు ఆలోచించాలి. దెబ్బతినేది పాకిస్తాన్ కాదు, అమెరికా ప్రతిష్ట. రిపోర్టర్ చార్యులు, హంస 3.